ఇదొక చిన్న పల్లెటూరు, పేరు జీవరాళ్లం తండా. పత్తికొండ మండలంలో ఉన్నటువంటి ఈ చిన్న ఊర్లో ఒకప్పుడు ఈ పాఠశాలలో 2 విద్యార్థులు మాత్రమే ఉండేనంట. స్కూల్ మూతపడే పరిస్థితి వచ్చిన ఒక గురువు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె ప్రేమ, పట్టుదల, బోధన పాఠశాలను ఈ విధంగా మార్చేశాయి. ఒకప్పుడు 2 ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఇప్పుడు 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. నిజంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం మళ్ళీ కలిగింది. ఇది కేవలం ఒక పాఠశాల గాథ కాదు, ఒక గురువు తపనతో ఏర్పడినటువంటి కథ. ఈ కథలో హీరో ఒక గురువు, ఆమె పేరే కళ్యాణి కుమారి. ఇప్పుడు వీరి విద్యా బోధనకు నీరాజనాలు లభిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి, ఇంకోవైపు ప్రజల నుంచి. అలాగే కళ్యాణి కుమారి గారి విద్యా బోధన ఇతరుల కంటే ఏ విధంగా వినూత్నమైనది, వారు ఏ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. సో వారి మాటల్లోనే ఇవాల్టి మన స్కిల్ స్కూల్లో తెలుసుకుందాం, పదండి. పాఠశాల అంటే ఒక దేవాలయం, అందుకే పిల్లలందరూ కూడా చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్తున్నారు. మేడం క్లాస్లో ఉన్నారు. ఒక చిన్న బ్రేక్లో, అంటే మేడం బ్రేక్ తీసుకున్న తర్వాత వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. సార్ నమస్తే సార్. మేడం నా పేరు పవన్. ఓకే సార్. రైట్ మేడం, నిజంగా జీవరాళ్ళము తండ తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఒక చర్చనీయాంశమైనటువంటి పాఠశాల. ఒకే ఒకరు స్టూడెంట్ నుంచి అందరూ ఖాళీ అయిపోతున్నారు, గురువులు అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ మీరు పట్టుదలగా ఎట్లా అయినా కానీ ఇక్కడే ఉండాలి, సో వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పాలి, సో వినూత్నంగా ఆలోచన చెయ్యాలి అనే ఉద్దేశంతో మీరు నిజంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రశంసలు. ఎట్లా సాధ్యమైంది అసలు? ముందు పరిస్థితి ఏ విధంగా ఉండేది ఇక్కడ? సార్ నేను 2017లో ఇక్కడ ట్రాన్స్ఫర్లో వచ్చినప్పుడైతే స్కూల్లో చాలా తక్కువ మందే ఉన్నారు సార్, 2 మాత్రమే ఉన్నారు. ఇక్కడ మిగతా పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు. అంటే ఇక్కడ గ్రామంలో ప్రజల్లో ఎలా ఉంది అంటే గవర్నమెంట్ పాఠశాలల్లో టీచర్లు సరిగ్గా చెప్పరు, మనము ప్రైవేట్ స్కూల్లో వదిలితేనే పిల్లలకు మంచి విద్యను అందిస్తారు అనేది ఒక అపోహ ఉంది సార్. వాళ్ళు నేను కనుక్కున్నాను ఫస్ట్ ఎందుకు రావట్లేదు ఈ స్కూల్కి అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి అడిగాను. వాళ్ళు చెప్పారు, లేదు మేడం ఇక్కడ మాకు స్కూల్లో అంత నాణ్యమైన విద్య దొరకటం లేదు, కాబట్టి మేము అక్కడికి పంపించడం జరుగుతుంది అని చెప్పారు. నేను ఆ విధంగా సరే వాళ్ళ సమస్య ఏంటి అని తెలుసుకున్నాను, ఆ దిశగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను సార్. ఫస్ట్ వచ్చేసి పిల్లలకు నేను మంచి చదువును అందిస్తున్నాను అని నమ్మకం వాళ్ళకు కలగాలి అంటే నేను క్లాస్లో మాత్రమే చెప్పడం కాదు, నేను చెప్పిన చదువు వాళ్ళకు కనిపించాలి అంటే ఖచ్చితంగా హోంవర్క్ అనేది ఇవ్వాలి. కాబట్టి ప్రతిరోజు ఉండే విద్యార్థులతోనే ఒక 2 నుంచి 5 మందిని తీసుకురాగలిగాను సార్. ఆ విద్యార్థులకి మాత్రమే కష్టపడి ఒక 2 నెలలు చదువు చెప్పాను సార్. పలికించడం మెయిన్గా 2తో స్టార్ట్ అయింది. అవును సార్. సో ఆ టైంలో మీ భావన ఏంటి, అంటే ఏమనిపించింది సడన్ గా 2 విద్యార్థులు? ఫస్ట్ అరే ఇలా కూడా ఉందా స్కూల్ అని అనిపించింది సార్. 2 విద్యార్థులు మాత్రమే ఉండే స్కూల్స్ కూడా ఇప్పటికీ ఉన్నాయా అని అనిపించింది. ఎలాగైనా సరే ఈ స్కూల్లోని రోల్ని పెంచాలనుకున్నాను. ఫస్ట్ ఏ ఒక్కరూ కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకూడదు, ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మా పాఠశాలలోనే చేరాలి అని నేను ముందుకు అడుగు వేశాను సార్. దానికి గ్రామస్తుల సహకారం చాలా ఉంది. వాళ్ళు నన్ను నమ్మకపోతే నేను ఇంత సక్సెస్ అయ్యేదాన్ని కాదు సార్. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ మెయిన్ వచ్చేసి స్కూల్లో పలికించడం నేర్పించాను సార్. గట్టిగా పలికిస్తూ వాళ్ళకు కూడా తెలియాలి, అదే మేడం స్కూల్లో చెప్తుంది, మనం ఎంతసేపు ఉన్నా సైలెంట్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు సార్. ఏదో మేడం చెప్తుంది వెళ్తుంది అన్నట్టు ఉంటుంది. చిన్న పిల్లలకు బాగా పలికించడము ఈ విధంగా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పిల్లలు బాగా ఎదగాలి అంటే, బాగా వాళ్ళు ఇంకా బాగుండాలి అంటే గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళకి మంచి విద్యను అందించాలి సార్. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లెవెల్లోనే వాళ్ళకి మంచి విద్యను అందించాను. ఆ విధంగా నేను ముందుకు పోగలిగాను. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్?
ప్రజెంట్ ఇక్కడ 33 ఉన్నారు సార్. 33. ప్రతిరోజు అందరూ హాజరు ఖచ్చితంగా సార్. వాళ్ళు స్కూల్కి రాలేదు అంటే ఖచ్చితంగా నా ద్వారా ఫోన్ కాల్ వెళ్తుంది సార్, ఎందుకు రాలేదు అని చెప్పేసి. ఫస్ట్ నేను చెప్పాను సార్, మీరు సెలవు పెట్టాలి అంటే నా పర్మిషన్తోనే మీరు వెళ్ళాలి. ఒకవేళ నేను సెలవు పెడితే కూడా పిల్లలకి ముందే చెప్తా సార్, నేను రేపు అయితే రావట్లేదు, ఈ రీజన్తో నేను పోతున్నాను, కాబట్టి ఎవరైనా వేరే సార్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి సహకరించండి అని చెప్తాను. కాబట్టి వాళ్ళు కూడా నేను ఏదైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అదే ఫాలో కావాలి. వాళ్ళు సెలవు పెడితే వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ కాల్ ద్వారా చెప్తారు సార్, లేదంటే వచ్చి మేడం ఈ విధంగా ఉంది మేము యాబ్సెంట్ అవుతాం. మ్యాక్సిమం యాబ్సెంట్ కారు సార్, వాళ్ళకి ఇంకా అత్యవసరం అర్జెంట్ పెళ్ళి ఉంది, హెల్త్ బాగాలేదు అంటే తప్పించి యాబ్సెంట్ అయితే ఎవరు కాదు. తర్వాత ఇది ఎంతకాలం నుంచి కొనసాగుతుంది? దాదాపు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. ఇంకొక విషయం కూడా విన్నాం, అంటే 8 సంవత్సరాల్లో దాదాపుగా 35 మంది ఇప్పటి వరకు నవోదయన గురుకులాలు నవోదయ ఒకరు సార్, మిగతా వాళ్ళు గురుకులాల్లో సెలెక్ట్ అయ్యారు, వెళ్ళారు అనేది. అసలు ఏంటి దానికి అసలు కారణం ఏంటి, ఎట్లా ముందుకెళ్ళారు? అదే సార్, ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందించగలిగాను సార్. వాళ్ళకి ఇంకా మంచి సీట్లు పొందితే అక్కడ ఇంకా మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళకి ప్రిపేర్ చేయించడం జరుగుతుంది. వాళ్ళు దానికి సంబంధించిన మెటీరియల్ కూడా నా సొంత ఖర్చుతోనే తీసుకొని వచ్చి పిల్లలకి అందిస్తున్నాను సార్. ఆ విధంగా కృషి చేస్తున్నాను. పిల్లలు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు సార్. ఎట్లా వినూత్నం అంటే వేరే ఉపాధ్యాయునికి మీకు ఏంటి అక్కడ ఎక్కడ ఏ విధంగా మీరు ఒక సపరేట్ అని చెప్తారు సార్? అంటే డైలీ ఏదో బుక్లో వచ్చినాము చెప్పినాము అన్నట్టు కాకుండా వాళ్ళకి స్టార్ ఆఫ్ ది వీక్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను సార్. స్టార్ ఆఫ్ ది వీక్ అంటే ఒక మండే దానికి సంబంధించిన గిఫ్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఏదో చిన్న మాకు వాళ్ళకి ఉపయోగపడేవి. అంటే ఆ వారంలో మొత్తం ఆ అబ్బాయి ఏదో ఒక విషయం తీసుకుంటాం సార్. రెగ్యులర్గా స్కూల్కి రావడం అయితేనేమి, యూనిఫామ్ వేసుకు రావడం అయితేనేమి, టైమింగ్స్ మెయింటైన్ చేయటము, హోంవర్క్ రాయటము, ఈ అంశాల మీద వాళ్ళకి స్టార్ ఆఫ్ ది వీక్ అని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది సార్. అంటే పిల్లలను స్కూల్కి తీసుకురావడం కోసం మీరు తీసుకున్నటువంటి ఒక విధానం. నిజంగా ఇది ప్రైవేట్ పాఠశాలల్లో అక్కడిక్కడ ఉంది సార్, అక్కడ ఉంది సార్. ఎంత వీక్లీ కానీ మంత్లీ ఈ స్టార్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఇట్లా పెడతా ఉంటారు, అక్కడ నుంచి మీరు తీసుకున్నారు. ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది? బాగుంటుంది సార్. ఈ వారం ఒకరికి ఇచ్చామంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇంకో అబ్బాయి నేను కూడా తీసుకుంటాను నెక్స్ట్ టైం అని చెప్పేసి నేను చెప్పేదాన్ని సార్. వాళ్ళు ఇదే ఒక విషయమే అని చెప్పాను సార్, ప్రతిదీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి సార్. ఇప్పుడు హోంవర్క్ అన్నాను అనుకోండి, హోంవర్క్ మీదే ఫోకస్ పెడతారు సార్. కాబట్టి నేను హోంవర్క్ కాదు, అన్నిటి మీద నేను చెక్ చేస్తాను. మీరు ఏ విధంగా అయితే మొత్తం అన్నిట్లో బాగుంటారని నేను ఇస్తాను, ఇది కాకపోతే మీరు ఇంకా బాగుంటే ఇంకా మంచి ప్రైజ్ ఇస్తానని చెప్తాను సార్. కాబట్టి వాళ్ళు ఆ విధంగా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ అందులో. దానికి ఎగ్జాంపుల్ ఆమెనే సార్, అక్కడ నిలబడిన ఆమె. ఇప్పుడు మీరు మీ మనవరాలు ఇక్కడ చదువుతున్నారు అంటే మీకు అప్పుడు అనిపించిందా, అరే మా మనవరాలు ఈ విధంగా చదువుతున్నది అని ప్రైవేట్ స్కూల్ ఎట్లా అనిపించింది? ఏంటి ఈ మేడం వచ్చినప్పుడు మీ పిల్లలందరూ ఎందుకు పంపించినారు చెప్తారు కదా బడిలోనా, నేను చెప్తానే. అయితే ఏం చెప్తారమ్మా, ఇన్ని రోజులు వచ్చిన వాళ్ళని చెప్పలేరు చాలా ఈసి పెట్టినాము, రారు, ఇంక మా పిల్లలు పోతారన్నారు. అయితే నేను చెప్తాను చూడండి అని మేడం తొలకొచ్చినారు. అందరూ చెప్పిన దానికోసం తొలకొచ్చి అందరూ పళ్ళు విడిచిపెట్టితే నవోదయాలో గురుకులలో సంవత్సరం వచ్చేసి 5 మంది 6 మంది 7 మంది పోతున్నారు. ఎట్లా మీ మనవరాలు ఎట్లా చదువుతుంది ఇప్పుడు? ఇప్పుడు నా మనవడు ఉన్నాడు. మనవడు ఓకే. మనవడు ఇప్పుడు ప్రెజెంట్ మనవల్లి ఇప్పుడు ఇంద్రజ గురించి చెప్పు. ఇంద్రజ మనవడు పోయినారు, అందరు ఇక్కడే చదువుకొని పోయినారు. పత్తికొండలో ఉంది మేడం. సరే, ఫస్ట్ స్టార్టింగ్ మేడం చదివిపిస్తా అన్నప్పుడు మీకు అరే చాలా మంది వచ్చిపోయిండ్రు ఏం చదివిపిస్తుంది ఫస్ట్ అనిపించింది, అందరిలాగానే ఉంటది అన్నట్టుగా అనుకున్నారు. కానీ వచ్చి మేడం స్టార్ట్ చేసిన తర్వాత చదివిపించినాక మీకు నమ్మకం కలిగి మీతో పాటు ఇంకొకరు అట్లా వచ్చేస్తున్నారు. అందుకు బిడ్డ కొడుకు ఇక్కడికే వచ్చి అంటే ప్రైవేట్ నుంచి అందరు ఇక్కడికి వచ్చారు. అది మాత్రమే కాదు సార్, అది మాత్రమే కాదు, వీళ్ళ కూతురు వచ్చేసి ఇక్కడ పక్కన బాటతాండా అని ఒక విలేజ్ లో ఉంటారు సార్. ఇక్కడ నుంచి ఒక ½ అన్ అవర్ ఉంటుంది. అక్కడ అబ్బాయిని తీసుకొచ్చి లేదు అక్కడ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు వాళ్ళ మనవడిని. ఈమె కూతురికి రిక్వెస్ట్ చేసుకుంది, లేదు అక్కడ కాదు ఇక్కడ మేడం బాగా చదివిస్తుంది అని అక్కడ వాళ్ళ మనవడిని తీసుకొని వచ్చి ప్రెసెంట్ మా స్కూల్లో వదిలినారు సార్, దూరం నుంచి. సో మీరు నిజంగా కూడా అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే గ్రామస్తుల దగ్గర నుంచి ముందైతే బాగానే ఉందని చెప్పారు, కానీ ఇద్దరు స్టూడెంట్ ఉన్నప్పుడు మీరు మొదలు పెట్టినప్పుడు అందరూ సహకరించకపోవచ్చు. ఎట్లాంటి వ్యతిరేకత ఎదురైంది? మీరు అప్పుడు ఏమైనా ఎందుకులే మనం కూడా అందరిలా ఉంటే అయిపోతుంది అని అనిపించిన సందర్భం ఉందా? లేదు సార్, వాళ్ళు ఫస్ట్ అయితే నేను అడిగాను సార్, అసలు ఒక్క
ఒక్క అమ్మాయిని, ప్రశాంతి అనే అమ్మాయిని ఇప్పటికీ నాకు గుర్తుంది సార్. నేను అడిగాను వాళ్ళని, ఆల్రెడీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయించారు, అన్న మీరు పంపించి చూడండి, మీకు నమ్మకం కుదిరితేనే పంపించండి, లేకపోతే లేదు అని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను సార్. లేదు మేడం మేము ఆల్రెడీ చూసాము, మాకు నమ్మకం కుదరకనే వదులుతున్నామంటే, అన్న ఒక్క నెల చూడండి, మీకు నచ్చలేదు అంటే మీరు రిటర్న్ తీసుకెళ్ళిపోండి, నేనైతే ప్రెజర్ చేయను అని చెప్పాను సార్. అలా రిక్వెస్ట్ చేసుకొని ఒక 3 మెంబర్స్ని రాబట్టుకోగలిగినాను సార్. ఇది స్కూల్ వదిలిన తర్వాత హోంవర్క్ రాసే టైంలో మా స్కూల్ పిల్లలు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు పక్కన పక్కన కూర్చొని రాస్తున్నప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసినారు సార్. అరే ఈ స్కూల్లో పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, చదువుతూ రాయగలుగుతున్నారు అని వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల పేరెంట్స్. అవును సార్. వేరే విలేజెస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు 5 మంది ఉన్నారు సార్. తర్వాత అనంతపురం డిస్టిక్ పామిడి దగ్గర సార్, పామిడి దగ్గర తాండా ఉంది, అక్కడ కూడా 2 పిల్లల్ని తీసుకొచ్చి మా దగ్గరే వదిలేరు సార్. ఇక్కడ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, లేదు ఇక్కడ మేడం చాలా బాగా చెప్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి పిల్లలు కూడా 2 వచ్చారు సార్. ఈరోజు అబ్సెంట్ అయ్యారు ఆ పిల్లలు 2 అలా సార్. తర్వాత ఏంటి మీరు పాటించే వినూత్న పద్ధతులు? ఒకటి స్టార్ ఆఫ్ ది వీక్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు అన్నారు, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ల్యాప్టాప్ ద్వారా చెప్పేదాన్ని, ల్యాప్టాప్ యూస్ చేసేదాన్ని. ఒక లెసన్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించి ల్యాప్టాప్లో అన్ని చూయించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని సార్. ల్యాప్టాప్ ద్వారా చెప్పడం కూడా వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అయ్యేవాళ్ళు సార్. ఒక్కసారి చూద్దామా, ఒకసారి చూపిస్తారా మీరు ఏ విధంగా ల్యాప్టాప్లో చెప్తారనేది? మేడం, అంటే మీరు వినూత్నంగా ఈ సిస్టంలో కూడా వాళ్ళకు డిజిటల్ రూపంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఒకసారి ఎట్లా చెప్తారు మీరు పాఠాలు? సార్ ఒక టాపిక్ తీసుకుని దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని ద్వారా కూడా వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళకి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది సార్. డిజిటల్ ద్వారా చూపించడం ద్వారా వాళ్ళు ఇంకా కొంచెం బాగా గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడతారు సార్ ఆ విధంగా. కాబట్టి ఏదైనా ఒక టాపిక్ చెప్పిన తర్వాత దీంట్లో చూపిస్తూ ఉంటాను సార్. ఒకసారి ఇక్కడ మనం వచ్చేసి దేని గురించి చెప్తున్నాము అంటే పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ప్లాంట్కి ఏ పార్ట్స్ ఉన్నాయి? అవును కదా, మొత్తం ఇక్కడ వచ్చేసి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 పార్ట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ రూట్ లేకపోతే ప్లాంట్ అనేది నిలబడుతుందా? ఖచ్చితంగా ఏం అవసరం? రూట్ ఉండాలి. మరి ఇక్కడ రూట్కి ఇక్కడ వచ్చేసి ఇది ఏ ప్లాంట్? టొమాటో. మరి ఇక్కడ వచ్చేసి టమాటోస్ ఏ కలర్లో ఉన్నాయి? ఇక్కడ ఉండే లీవ్స్ అన్నీ కూడా ఏ కలర్లో ఉన్నాయి? గ్రీన్. మరి దీన్ని ప్లాంట్ అంటామా ట్రీ అంటామా? ఎందుకు ప్లాంట్ అనాలి, ట్రీ అనొచ్చు కదా? పెద్దగా ఉంటే ట్రీ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఏ ప్లాంట్ గురించి చూపిస్తున్నాము? టొమాటో గురించి చూపిస్తా ఉన్నాం. ఓకే, మరి ఈ ప్లాంట్ బాగా పెరగాలి అంటే మనము ఖచ్చితంగా దీనికి ఏం అవసరం? వాటర్ ఇంకా సూర్యకాంతి కూడా అవసరం. ఓకే, సో ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా మేడం? ఒక్కదాన్నే ఉన్నాను ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా కొంచెం ఉంటుంది కదా, అదేమైనా అనిపించిందా ఇబ్బంది? కొంచెము స్ట్రెంత్ పెరిగే కొద్దీ 5 క్లాసులకి ఖచ్చితంగా న్యాయం చేయాలి అని ఉండింది సార్. కంటిన్యూగా అప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళు నా మీద నమ్మకంతో పేరెంట్స్ అందరూ కూడా చేర్పించడం జరిగింది. ఇంకొక టీచర్ ఉండింటే ఇంకో బెటర్ ఎడ్యుకేషన్ అందించేదాన్ని అనుకునేదాన్ని సార్. ఆ విధంగానే రోల్ పెరగడం ద్వారా నాకు ఒక ట్రాన్స్ఫర్లో మళ్ళీ ఒక సార్ కూడా రావడం జరిగింది సార్. కాకపోతే సారు ఒక 2 ఇయర్స్ ఉండి ప్రమోషన్లో మళ్ళీ సార్ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది సార్. నేను 8 ఇయర్స్ ఉంటే 6 ఇయర్స్ ఇక్కడ సింగిల్ టీచర్గానే వర్క్ చేశాను సార్. ఎందుకు ఏకోపాధ్యాయ పాఠశాలగా ఎందుకు మిగిలిపోయింది ఇది? అంటే ఇప్పుడు మీరు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పిలిచారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. సో 2 నుంచి 35 వరకు స్ట్రెంత్ పెంచారు మీరు. సో మీరేమైనా అడిగారా, నాకు ఇది కావాలి, ఇట్లా ఉంటే బాగుంటుంది సార్, ఏంటి మీ సజెషన్స్ ఏమైనా వారు అడిగి ఉన్నారా? అదే సార్ అడిగారు సార్. ఎందుకు ఎలా డెవలప్ చేయగలిగారు అంటే నా వరకు నేను స్కూల్లో ఏవేవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నానో వాటి అన్నింటి గురించి సార్కి చెప్పాను సార్. మరి నాకు కూడా అడిగారు సార్ ఇంకా ఏం చేస్తున్నారు? ఇదే సార్ స్టార్ ఆఫ్ ది వీక్ కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ, తర్వాత నన్హే కదం అనే ప్రోగ్రామ్, మా తొలి అడుగు అనే ప్రోగ్రామ్ అక్కడ ఒకటి పెట్టాం సార్. అంటే పిల్లలు కొంతమంది ఏదైనా ఒక పెన్సిల్ లేకపోయినా పెన్ లేకపోయినా అరే మేడం ఈరోజు లేకపోతే అరుస్తుంది నేను స్కూల్కి పోను అనే పిల్లలు కొంతమంది ఉంటారు సార్. కాబట్టి అలా ఇబ్బంది పడకూడదు పిల్లలు, ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్సే కాకుండా నాకు సహాయమైనంత వరకు పిల్లలకి అన్నీ తీసుకొచ్చి పెట్టాను సార్. స్లేట్లు కానీ బుక్స్ కానీ పెన్స్ బలపాలు అన్నీ తీసుకొచ్చి పెట్టాను. వాళ్ళు పర్మిషన్తో తీసుకోవాలి, వాటిని వాడుకొని మళ్ళీ అక్కడే పెట్టేస్తారు సార్. అది సార్ పిల్లలకి నా చేతనైనంత వరకు నేను హెల్ప్ చేయగలుగుతున్నాను సార్. 2-3 పెట్టారు కదా ప్రోగ్రామ్స్, ఒకటి తొలి అడుగు అని, తర్వాత ఇంకేంటది?
నన్హే కదమ్మా మా తొలి అడుగు అంటే అదే సార్, స్టార్ ఆఫ్ ది వీక్ పెట్టారు సార్. తర్వాత ఇంకా దీర్ఘాయుష్మాన్ భవ పెట్టాను సార్. దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఏ పిల్లవాడిది కానీ బర్త్డే ఉన్న రోజు స్కూల్కి పిల్లలందరికీ చాక్లెట్స్ ఇస్తారు సార్. మామూలుగా అది అందరూ ఇచ్చేదే, కాకపోతే వాళ్ళు స్కూల్కి ఒక గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేయాలి సార్. అది వచ్చేసి హ్యాండ్ వాష్కి సంబంధించి సోప్ అనేది ప్రజెంట్ చేయాలి సార్. వాళ్ళు హ్యాండ్ వాష్ ఏం చేస్తారంటే మేడం తెస్తుందిలే నేను సోప్స్ ఎలాగైనా రుద్దచ్చు అని చెప్పేసి ఇష్టానుసారం రుద్దుతుంటారు సార్. కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా ఉండాలి. అదే నేను కూడా ఇచ్చాను ఒక స్కూల్కి ఇది అని చెప్పేసి వాళ్ళు 1 or 2 సోప్స్ ప్రజెంట్ చేస్తుంటారు సార్, డెటాల్ సోప్స్. అది దీర్ఘాయుష్మాన్ భవ ప్రోగ్రామ్ సార్. అది ఈ విధంగా చేస్తున్నారు. విష్ యూ హ్యాపీ బర్త్డే. ఈరోజు 4th క్లాస్ చదువుతున్నటువంటి శశిబాయిది బర్త్డే కాబట్టి తన బర్త్డేకి మీ అందరికీ చాక్లెట్స్ ఇచ్చింది. మరి మన స్కూల్కి ఏం గిఫ్ట్ తెచ్చింది? సోప్స్. దేనికి యూస్ చేస్తాం వీటిని? కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ పుట్టినరోజుకి మన స్కూల్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు శశిబాయికి అందరూ విషెస్ చెప్పండి. సో ఏకోపాధ్యాయ పాఠశాల 8 సంవత్సరాలుగా మీరు నడుపుతున్నారు ఇక్కడే. అవును సార్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా స్ట్రెంత్ పెరిగితే పరిస్థితి ఏంటి? ఏమైనా ఇంకా టీచర్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది సార్. మొన్న సార్ వెళ్ళిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్లో ఎవరైనా తీసుకొని ఉంటే బాగుండింది సార్, కాకపోతే ఎవరు కూడా తీసుకోలేదు సార్ ఈ ప్లేస్. కాబట్టి కొత్త డిఎస్సిలో ఫిలప్ చేశారు సార్. తర్వాత ఈ విషయం మరి మీరు విద్యాశాఖ మంత్రి గారి ముందు పెట్టలేదా? ఈ విధంగా ఉన్నది సార్, కొంచెం ఎవరైనా చెప్పాను సార్. చెప్తే సార్ కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయినారు సార్. కొంచెము మాకు కూడా అది ఆలోచన ఉందమ్మా, ఎక్కడా కూడా సింగిల్ టీచర్స్ లేకుండా చెయ్యాలి అని చెప్పేసి. కాబట్టి నేను కూడా ఆ వంతుగా కృషి చేస్తాను, ఖచ్చితంగా ఎక్కడ సింగిల్ టీచర్స్ లేకుండా నేను చేయదలుచుకున్నాను అని సార్ కూడా చెప్పారు సార్. ఇది చిన్న పాఠశాలనే కానీ పెద్ద కళలున్నాయి. ప్రతి గోడ ఒక కథ చెబుతోంది. పిల్లల చేతితో వేసినటువంటి బొమ్మలు కావచ్చు, సైన్స్ ప్రాజెక్టులు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఈ స్కూల్ గోడలపైన మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఇది భవిష్యత్తుకు ఒక పునాది వేస్తున్నటువంటి పాఠశాలగా తీర్చిదిద్దినటువంటి ఈ మేడంకి చాలా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. పడిరా పడిరా మన కన్న తల్లి ఒడిరా, పడిరా పడిరా మనకు అన్నమిచ్చే మడిరా, పడిరా పడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా, పడిరా పడిరా మన తలరా తల తడిరా. ఒక్కసారి మీరు తీర్చిదిద్దినటువంటి విద్యార్థులు 1 నుంచి 5 వరకు ఉన్నారు ఇక్కడ. సో ఏదైనా వాళ్ళ నుంచి ఏదైనా చదివిపిస్తారా? ఓకే సార్. ఏంటి బాబు నీ పేరు? ఎస్ హేమంత్ నాయక్. I am 4th class. ఓకే, 3 butterflies. అది తీసుకోండి. 3 butterflies lived in a garden. There were friends. One of them was white, one red, and the other yellow. They played and danced together. They flew together and sucked nectar from the flowers. ఇప్పుడు ఇది చదివినావు కదా, దీన్ని ఒక్కసారి చెప్పు. ఏంటి తెలుగులో చెప్పింది? 3 butterflies lived in a garden. ఓకే, 3 butterflies are garden లో ఉన్నాయంట సార్. వెరీ గుడ్. దే వర్ ఫ్రెండ్స్. ఓకే, బటర్ఫ్లై ముగ్గురు ఫ్రెండ్స్ అంట సార్. వెరీ గుడ్. వన్ ఆఫ్ దెమ్ వాజ్ వైట్ అండ్ రెడ్, వన్ రెడ్ అండ్ ద అదర్ ఎల్లో. వెరీ గుడ్. 3 సార్ రంగుల్లో ఉంటాయంట, రంగులో ఉన్నాయంట సార్. వైట్, రెడ్, ఎల్లో సార్. వెరీ గుడ్. దే ప్లేడ్ అండ్ డాన్సెడ్ టుగెదర్. అందరు సార్ ఆడుకుంటూ పాడుకుంటూ సార్ ఎంజాయ్ చేసినారు. ఓకే. దే ఫ్లూ టుగెదర్ అండ్ సక్కడ్ నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్స్లో సార్ మకరందం సార్, దాంతో సార్ ఆరోగ్యంగా ఉంటాయంట సార్. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, దీక్షిత ఏం చెప్తావు నువ్వు? పద్యం సార్. దీక్షిత అనే పేరు? ఎన్న క్లాస్? 4th class. రైట్, చెప్పు, పద్యం చెప్పు. ధనము కూడబెట్టి దానంబు చెయ్యక తాను తినగలెస్స, దాచుగాక తేనెటీగ కూర్చి తెలువారికి ఇయ్యగా, విశ్వదాభిరామ వినురేమ. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? నీ క్లాస్ ఏంటి?
నందన్ కుమార్ నాయక్, ఓకే, ఎన్నో క్లాస్? 3rd class, ఏం చదువుతావు ఇప్పుడు? Raghudu Sambarata. చదువు. Tenali Rama and the Thieves. Tenali Ramakrishna was a court poet. He worked in the court of King Sri Krishna Devaraya in the kingdom of Vijayanagaram. He was a clever, a funny man. Tenali Rama had a hacked his garden in his backyard. To water the garden, he had to pull water from a deep well. ఓకే, నిజంగా మేడం అంటే అంటే ఈ ఏజ్లో నిజంగా కూడా ఇవి ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా చదవడం ఈ ఏజ్లో ఇప్పుడు 4th క్లాస్ 3rd క్లాస్, ఓ సూపర్. అసలు నిజంగా చాలా అంటే ఏ విధంగా మీరు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారనే దానికి ఇప్పుడు పిల్లలు వీళ్ళే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా కానీ మీరు సొంతంగా ఇక్కడ పెన్సిల్స్ కానీ ఇలా పిల్లలకు కావాల్సినవన్నీ కూడా మీరు సొంత డబ్బులతో ఇక్కడ పెడుతున్నారు, అంటే ఇబ్బంది కావద్దు అని. తర్వాత సోప్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు కదా. అంటే మీ ఫ్యామిలీలో ఏమైనా ఏంటిదంతా ఇది అవసరమా అనేటటువంటిది ఏమైనా వచ్చిందా? లేదు సార్. ఎవరు మీకు సపోర్ట్? ఎవరు? నాకు మొత్తం సపోర్ట్ వచ్చేసి మా హస్బెండే సార్. తన సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్నే కాదు. ఇంకా నాకు తెలియనివి కూడా తను కొత్తవి ఆలోచించి నాకు చెప్తాడు సార్. స్కూల్లో ఇలా పెడితే ఇంకా బాగుంటుంది, ఇలా చెయ్యి అని కొత్త ప్రోగ్రామ్స్ని కూడా మా సారే దగ్గరుండి చేయిస్తారు సార్. ఒకవేళ నేను వద్దులే ఎందుకు అన్నా కూడా నాకు నచ్చ చెప్తాడు సార్. లేదు నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్పేసి నాకు నచ్చ చూపించి ప్రతిసారి ఆ స్కూల్లో కూడా ప్రోగ్రామ్ని చేయిస్తాం సార్. పిల్లలకి కావాల్సినవన్నీ తనే తీసుకొని వస్తారు సార్. ఆ విధంగా నాకు ఫ్యామిలీ తరఫు నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. ఎందుకు తనకు అంత పట్టుదల ఏంటి? తను ఎందుకు ఆ విధంగా పిల్లల గురించి, అంటే మీరు చెబుతున్నటువంటి స్కూల్ పిల్లల గురించి ఆలోచించాల్సిన ఎందుకు అది సార్? ఇప్పుడు మనము ఈ టైంలోనే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా మంచిగా సెటిల్ అవ్వగలుగుతారు సార్. వాళ్ళు ఒక మంచి లైఫ్ని లీడ్ చేయగలుగుతారు సార్. మనం ఇప్పుడు కేర్లెస్గా ఉన్నాము అంటే వాళ్ళకి చదువు అనేది ముందుకి ఇంకా సరిగ్గా అందదు సార్. కాబట్టి గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళకి మంచి విద్యను అందించామంటే వాళ్ళు భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవుతారు సార్. ఒక మంచి పేరున్న విద్యార్థులుగా మంచి పొజిషన్లో ఉంటే చూడాలన్నదే నా కోరిక సార్. మీ హస్బెండ్ను కూడా రమ్మని చెప్పాము, వస్తారేమో, మాట్లాడదాం వారు వచ్చాక. సో ఆ తర్వాత ఇంకా ఎట్లాంటి వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయి? ఇప్పుడు 5th వరకు అయితే పిల్లలకి ఈ విధంగా మీరు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. సో ఇంగ్లీష్ కావచ్చు, అన్ని లాంగ్వేజెస్లో. సో ఇంకా ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు వినూత్నంగా? కొంచెము హ్యాండ్ రైటింగ్ పరంగా అయితే మా స్కూల్లో ఇంకా అంత డెవలప్ చేయలేదు అని అనుకుంటున్నాను సార్. హ్యాండ్ రైటింగ్ పరంగా బాగా కేర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చదవడంతో పాటు ఇంకా బాగా చదవాలి. వాళ్ళు మా స్కూల్లో 3rd క్లాస్కి వచ్చేప్పటికి మొత్తం ఇంగ్లీష్ అయితేనేమి తెలుగు అయితేనేమి బాగా ఫ్లూయెంట్గా చదవాలి సార్. ఆ విధంగా కృషి చేస్తున్నాను. ఇంకా దీన్ని ఈ విధంగానే కొనసాగిస్తాను సార్. ముందు ఇంకా ఏవైనా నాకు కొత్త ఆలోచనలు ఉంటే ఇంకా చేయాలని అనుకుంటున్నాను. తర్వాత నవోదయ కావచ్చు లేదంటే గురుకులం, దీనికి ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయడానికి చాలా కొంచెం కష్టమైంది. దానికి మీరు మొదటి నుంచే ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా పిల్లలకి? ఎట్లా? అవును సార్. జూన్ నెలలో స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటేనే ఆ మంత్లోనే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ని నేనే స్వయంగా ఇస్తాను సార్. ఒక లెసన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ బుక్లో ఉంటాయి సార్. ఒక 100 దాకా ఆ లెసన్కి సంబంధించిన బిట్స్ ఉంటాయి సార్. వాటిని కంటిన్యూగా ప్రిపేర్ చేయిస్తూ ఉంటాను సార్. క్లాస్లో ప్రిపేర్ చేయించడము, అలాగే ఇంటి దగ్గర ప్రిపేర్ చేయించడము. నెక్స్ట్ డే వాళ్ళకి లెసన్ ఒక 15 days అట్లా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామ్ పెట్టి ప్రాక్టీస్ చేయించడం, ఈ విధంగా చేస్తాం సార్. సో చూస్తారు కదా, కళ్యాణి కుమారి గారు, ఈ టీచర్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిజంగా ఒక గురువుగా, అంటే ఏ విధంగా పాఠాలు చెప్తున్నారు ఇవన్నీ కూడా చాలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా గుర్తించడం, లోకేష్ గారు కూడా పిలిచి మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఉందని చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, గ్రామస్తులు కూడా. సో ఇది వాటి స్కిల్ స్కూల్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.